మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన శుభదినాలనైనా ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహించారు. ఈ రోజు నుంచి నాయనా రక్షణ సువార్త సభలను నాయన ప్రారంభించుకొని ఉండగా నాయన కృపతో నాయన నీ పిల్లలను నడిపిస్తున్నందులకు నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అనేక హృదయాలు నాయన తెప్పరిల్లునట్లుగా, అనేక హృదయాలలో నాయన వాక్యము స్థిరపరచబడినట్లుగా, రక్షణార్థమైన మారు మనసు పొందినట్లుగా విత్తబడుతున్న వాక్యము నాయన గొప్ప ఉజ్జీవాన్ని నాయన నీ పిల్లల హృదయాలలోనికి తీసుకొని రమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, ఈ మొదటి దినము నాయన వర్తమానములోనికి వెళుతుండగా నాయన సహాయాన్ని అనుగ్రహించండి. మనిషిగా నేను మాట్లాడితే ప్రయోజనం ఏమీ లేదు నాయన. కన్న తండ్రిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మా నాథుడిగా నాయన మీరు మాట్లాడితే నాయన హృదయాలు నాయన నీ వైపు ఆకర్షింపబడతాయి. కాలచక్రం గిర్రున తిరుగుతుండగా మా జీవితాలు నీకు దూరం అవుతున్న ఈ వేళ నాయన నీ వాక్యము చేత నాయన నీ పిలుపును అందుకొనగలిగే భాగ్యాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ రాత్రి నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఈ ప్రాంతానికి నాయన ఆశీర్వాదకరంగా మలచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమల దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకును, కార్యక్రమ నిర్వాహకులకును, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ తొలి దినము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని చక్కటి సంగతులను ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 3 దినములు ఒక భారంతో, దేవుని బలమైన ఉద్దేశముతో ఈ సభలు జరుగుతున్నవి అని తొలి వర్తమానంలో మనం అందరము విన్నాం. దేవుని వాక్యము వెల్లడవుతున్నప్పుడు మనుషుల హృదయాలలో వెలుగు నింపబడాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మానవ జీవితాలు నడిపింపబడాలి. సూర్యకిరణాలు పడగానే చీకటి ఎవరో తరుముతున్నట్లుగా ఎలా మాయమైపోతుందో, దేవుని వెలుగు మానవ హృదయాలలో ప్రసరిస్తున్నప్పుడు, ఈ వాక్యము వెల్లడవుతున్నప్పుడు మన జీవితాలలో ఉన్న పాపపు చీకటి తరమబడుతుండాలి. ప్రేమన వారలారా, ఎప్పుడైతే దేవుని వెలుగులోనికి మనం వస్తామో, దేవునితో ఒక సంబంధాన్ని మనము ఏర్పరుచుకుంటామో, ఆయన చిత్తాన్ని గ్రహించగలిగే స్థితిలోనికి మనం వెళతాం. ఎందుకంటే మానవ జీవితం మీరనుకుంటే, నేననుకుంటే ఈ భూమి మీదకి మనం రాలేదు. మనమందరము కలిసి మన కళ్ళ ముందున్న ఈ ప్రకృతిని ఏమీ కలుగజేసుకోలేదు. ఈ 3 రోజుల ఏర్పాట్ల కొరకే యవనస్తులు తల మునకలైపోతే, మన కొరకు ఈ ప్రకృతిని కలిగించిన దేవుని కష్టాన్ని, దేవుని ఆలోచనలను, దేవుని ప్రణాళికను మనం జాగ్రత్తగా చూడగలిగితే దేవుడికి మన పట్ల ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది అని మనకు అర్థమవుతుంది. 3 రోజుల సభల కొరకే ఒక ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నప్పుడు,
ఈ ప్రకృతిని కలిగించి ఈ ప్రకృతి ఒడిలో మనల్ని పెట్టి 60, 70, 80 సంవత్సరాల కాలపు జీవితాన్ని అనుగ్రహించిన ఆయనకి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక, ఒక చిత్తం ఎందుకు ఉండదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉండి తీరాలి. కాకపోతే పుట్టిన తర్వాత లోకాన్ని చూస్తూ ఎదుగుతూ లోకపు వ్యామోహాలలో పడిపోయి దేవునికి దూరమై నా ఇష్టం అన్నట్లుగా బ్రతుకుతున్నాం. కానీ నీ పట్ల దేవునికున్న ఇష్టం ఏంటో నువ్వు తెలుసుకోగలిగిన నాడు నీ జీవితం నువ్వు కూడా ఊహించనంత ఉన్నతంగా మారిపోతుంది అనటంలో సందేహం లేదు ప్రియమైన వారలారా. కాబట్టి మన పట్ల దేవునికున్న ఇష్టాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడుతున్న ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమీలకు లేఖను రాస్తూ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు అంటున్నాడు. ఏంటి ఆ లోక మర్యాద? మీరు లోక మర్యాద చొప్పున మీరు నడవద్దు అంటున్నాడు. లోక మర్యాద ఏంటి? మర్యాద అన్న పదం చాలా బాగుంది, కానీ ఈ లోకానికి ఉన్న మర్యాదను దేవుడు వద్దు అంటున్నాడంటే అది చాలా ప్రమాదకరమైందా? మీరు ఆలోచించండి. కొన్ని ఆహార పదార్థాలు చూడటానికి తినాలనిపించే విధంగా ఉంటాయి. తల్లిదండ్రులు మాత్రం ఒరే నాయన అవి తినకూడదని వారిస్తారు. ఎందుకు? కలర్సు, దుమ్ము, ధూళి పడిన ఆ ఆహార పదార్థాలు మనకు ఆరోగ్యానికి చేటు చేస్తాయి అని పిల్లలకు తెలియజేస్తారు. కానీ అవి చూడటానికి తినడానికి చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంటాయి. దేవుడు కూడా ఈ లోక మర్యాద వద్దు అంటున్నాడు. మర్యాద అన్న పదం చాలా బాగున్నా లోకపు మర్యాదను గురించి ఆలోచించగలిగితే అది చాలా ప్రమాదకరమైనది అని దేవుడు ఈ లోక మర్యాదను మీరు అనుసరింపొద్దు అంటున్నాడు. ఏం చేయాలి ప్రభువా అంటే ఉత్తమమును అనుకూలమునయున్న దేవుని చిత్తము, మీ పట్ల దేవునికున్న చిత్తాన్ని పరీక్షించి మీరు తెలుసుకోవాలి. మీరు ఊరికే పుట్టలేదు. దేవుడు తన చిత్తాన్ని మీ ద్వారా నెరవేర్చుకోవాలి అన్న ఆశ కలిగి తల్లి గర్భంలో 9 నెలలు ఆకారాన్నిచ్చి ఆయుష్ను పోసి ఈ ప్రకృతిని కలిగించి ఇందులో నిన్ను పెట్టాడు అంటే ఆయన ఇష్టాన్ని మన ద్వారా జరిగించుకోవాలన్న ఉద్దేశం ఉంది దేవునికి. అది ప్రతి ఒక్కరూ మనం గమనించాలి. కానీ మనిషి లోక మర్యాద వైపుకు వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి లోక మర్యాద అంటే ఏంటి? లోక మర్యాద దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా చూడగలిగితే ఈ లోకం పాపాన్ని ఒక మర్యాదగా పెట్టుకుంది. ప్రియమైన వారలారా, పాపం మర్యాదగా ఉంది. ఈరోజు న్యూస్లో చూస్తుంటే సుమారుగా 1000 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైందంట 31st నైట్, 1st 2 దినాలలో.
పేపర్లో ఏం రాశాడో తెలుసా? గత సంవత్సరం కంటే ఇది చాలా ఎక్కువ. ఏమండి, మనిషి పాపంలో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ. ఇది ఎవరు నేర్పించారండి అసలు? పండుగలు రాగానే మద్యం ఏరులై పారుతుంది. ఈ సంస్కృతి లేదా ఈ మర్యాద ఇలానే ప్రవర్తించాలి అని ఎవరు నూరిపోశారు? మీరు ఆలోచించండి. 2.5 గంటలు తెర మీద నటించిన చిత్రాన్ని చూడటానికి మొదటి రోజే చూడాలని కుటుంబం తరలి వెళ్ళి, అది మధ్యరాత్ర మధ్యాహ్నం అన్న తేడా లేకుండా పిచ్చెక్కి, నటీనటుల పిల్లలు మాత్రం బాగుండాలి, మన పిల్లలు మాత్రం అంగీలు జింపుకుంటూ టికెట్ల కొరకు తొక్కిసలాటలో చచ్చిపోవాలి, ఈ సినిమా చూడాలి అన్నది ఎవరు నేర్పించారు మనకి? మీరు ఆలోచించండి. ఆనందిద్దామని వెళుతున్న వారు ఆనందం కాస్త ఆవిరైపోయి శవాలుగా, శవాలుగా బయటికి వస్తున్నారంటే ఏంటి ఈ సంస్కృతి? ఆఫ్టర్ ఆల్ సినిమా కోసం చచ్చిపోవాలా? కటౌట్లేంటి, పాలాభిషేకాలేంటి, కరెంటు వైర్లకు తగిలి ప్రాణాలు విలవిలలాడిపోతుంటే ఆ కుటుంబాలకు పుత్రశోకం, కడుపు కోత మిగులుస్తున్న, అసలు ఇలా ప్రవర్తించాలి అని ఎవరు నేర్పించారు? ప్రియమైన వారలారా, ఆలోచిస్తున్నారా? సమాజంలో జరుగుతున్నవి చూస్తున్నప్పుడు ఈ లోకం మనిషికి ఏం మర్యాద నేర్పించింది అంటే పాపపు మర్యాదను నేర్పించి ఆ పాపములోనే కూరుకొని పోయేటట్లుగా చేసింది. దేవుని చిత్తమేదో నువ్వు తెలుసుకొనకుండా కండ్లకు పొరలు కమ్మినట్లుగా మనిషిని మాయలో ముంచుతున్నాడు దుష్టుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కాసిన్ని డబ్బులు తల్లిదండ్రులు ఇవ్వగానే ఏం చెయ్యాలో 4-5 పోగేసుకొని తాగి బైక్ రేసులు పెట్టుకుంటున్నారు హైదరాబాద్లోనే. ఏమంటే తాగటమే తప్పు, తాగిన తర్వాత బైక్ రేసులా? ఆ బైక్ రేసులలో నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తావా అని మితిమీరిన వేగంతో వెళ్ళి డివైడర్లను ఢీకొట్టి, ఇదిగో ఈ తలలు కొబ్బరికాయలు పగిలినట్లుగా పగిలిపోయిన ఇదిగో ఆ రోడ్లు రక్తసిక్తమై కనపడుతుంది. ఇదేంటండి? వాడికంటూ ఓ లక్ష్యం లేదా? తల్లిదండ్రుల మీద ప్రేమ లేదా? తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆశలు పెట్టుకోలేదా? ఆ రోజు రాత్రి నా కొడుకు వస్తాడని తల్లి ఎదురు చూడదా? నా ఎత్తయ్యాడు నా కొడుకు, నాకు అండగా ఉంటాడని ఆశలు తండ్రికి ఉండవా? ఆ ఆశలన్నీ అడియాశలు చేస్తూ లోక మర్యాదలోనికి వెళ్ళిపోయి తాగుడని, డ్రగ్స్ అని, పోటీలని, పుట్టినరోజులని ఏం చేస్తున్నారో తెలియని ఈ లోక మర్యాదను ఎవరు వారిలోనికి నూరిపోశారు? ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సమాజంలో మన కళ్ళ ముందు జరుగుతున్నవి ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, చావు లేని రోజు ఏమైనా ఉందా క్యాలెండర్లో? మీరు ఆలోచించండి. ఏంటి మర్యాద? ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాటను దయచేసి మీరు చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం, మీరు
క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? ఇంకా లోకము యొక్క పాఠాలలో, మూల పాఠాలలో ఉన్నారేంటి మీరు? లోకము యొక్క పాఠాలలో మీ జీవితాలు ఉన్నవేంటి? మీకు జీవిత పాఠాలు ఇంకేమైనా అర్థం కాలేదా? మీరు ఆలోచించండి. ఈ జీవితానికి సంబంధించిన పాఠాలు నేర్చుకోవలసిన వాడు లోకము యొక్క మూల పాఠాలలోనికి వెళ్ళిపోయి ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? ముట్టొద్దు, రుచి చూడొద్దు, పట్టుకొనవద్దు. చూసారా? జ్ఞానం అంతరిక్షానికి వెళ్ళిపోతున్న రోజుల్లో ఇంకా భూమి మీద ఉన్నది ఇది రుచి చూడొద్దు, ఇది ముట్టుకోవద్దు, ఇది పట్టుకోవద్దు అని ఇంకా క్యాలెండర్లోనికి వెళ్ళి దినాలను చూస్తూ బతుకుతున్నాడు అంటే మనిషి ఎక్కడున్నాడు ప్రియమైన వారలారా? ఎక్కడున్నాడు మనిషి? జనవరి 2వ తేదీ కదా, నిన్న టీవీ ఛానల్స్లో ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో అని మాట్లాడుతున్నారండి. ఏమండి, ఈ గంట తర్వాత ఎలా ఉంటుంది అంటే ఏదో అంచనా వేసి చెప్పొచ్చు అనుకోవచ్చు, కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో నీకు తెలుసా? ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో నీకు తెలుసా? క్యాలెండర్ను చూడటం తప్ప కాలాన్ని గురించి మనిషికి ఏం తెలుసు? కాలం ఎంత విలువైందో తెలిస్తే ఈ విలువైన కాలంలో నా జీవితం ఎంత విలువైందో అర్థం చేసుకొని జీవిత పాఠాలలోనికి వెళ్ళవలసిన వాడు ఇదిగో మూల పాఠాల దగ్గర ఆగిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మూల పాఠాల దగ్గర ఆగిపోయారు. అంతే కదా? ఒక సంవత్సరం వస్తుంది అంటే నిజంగా ఓ సంవత్సరం వెళ్ళిపోయిందంటే దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవడానికి ఆ దినమే సరిపోదు. ఇంకా మూల పాఠాల దగ్గరే ఉన్నాం. ముగ్గులేసి 225 రా 2024 పో, అక్కడే ఉన్నాం. ఇంకా తినాలి, తాగాలి, తందనాలాడాలి అన్న దగ్గరే ఉందండి ఈరోజు ప్రపంచం. ఓ నిన్న కేరింతలండి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎవడి కుటుంబాలలో హ్యాపీ ఉందండి? వెళ్ళు నీ తల్లిని అడుగు, అమ్మా మన కుటుంబ పరిస్థితులు ఏంటమ్మా, సంతోషమేని అడుగు. కన్నీరుతో నీకు చెబుతుంది, ఒరేయ్ నాకు ఆరోగ్యం బాగుండట్లేదురా, నీకు ఉద్యోగం రావలేదురా, పంటలు పండట్లేదురా, ఎందుకో మన కుటుంబంలో పరిస్థితులు ఇవిరా అని చెబుతుంది. ప్రియమైన వారలారా, కాదా? మీ నాన్నను అడుగు, నాన్న హ్యాపీయేనా అను. ఆయనలో లేదు సంతోషం. నీ జీవితం ఏమైపోతుందో, ఎక్కడ నువ్వు చెడిపోతావో అని నీ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆయన. ఎవరి కుటుంబాల్లో ఉందండి సంతోషం? రెక్కాడితే డొక్కాడని జీవితాలను కలిగిన మనం ఏమండి, తలంచుకుంటే అప్పుల భారం, తలంచుకుంటే రెంట్లో ఉంటున్న పరిస్థితులు, తలంచుకుంటే నెల శాలరీ, నెల జీతం సరిపోలేని పరిస్థితులు, గొడవలు, కుమ్ములాటలు, ఐక్యత లేకపోవటం, ఒకరికొకరికి పడకపోవటం, ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతుంటే ఏదో అవన్నీ లేనట్లు మనం చాలా సంతోషంగా ఉన్నట్టు ఏం మాట్లాడుకుంటున్నామండి మనం? హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ సంవత్సరం అంతా హ్యాపీ. పిచ్చోళం కాకపోతే ఏంటండి? ఏమండి, హాస్పిటల్లో మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారనుకోండి, బయటకు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అంటావా?
ఒకవేళ ఎవడైనా మనతో అన్నాడు అనుకోండి, ఒరే సంతోషం నాకు లేదురా, మా కుటుంబమే పరిస్థితులు బాగోలేదంటే, ఈరోజు ప్రపంచమే బాగోలేదు, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడిదండి? ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు రోగాలు, ఒకవైపు ప్రమాదాలు, ఇంకొక వైపు ఆగుతున్న గుండెలు, ఇంకొక వైపు మందులు లేని రోగాలు, మందులు లేని రోగాలు, మందులు లేని రోగాలు. ఎక్కడుందండి సంతోషం? మరి ఎవరు నేర్పించారు ఇవన్నీ? లోకము యొక్క మూలపాఠాలు. ఏదో ఒకటి కల్పించి, ఇదిగో నిన్ను మత్తులో ముంచాలి, మాయలో ముంచాలి. ఎప్పటి వరకు? నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ మాయలో నిన్ను పెట్టాలి. అందుకే చూడండి, క్యాలెండర్లో ఖాళీ ఏమైనా ఉందా? ఒకదాని తర్వాత ఇంకొకటి, ఒకదాని తర్వాత ఇంకొకటి. మొన్ననే ఒక పండుగ అయిపోయిందిరా బాబు అంటే మరో పండుగ, అది అయిపోయిందిరా బాబు అంటే మరో పండుగ. ఏమీ లేదు అంటే క్యాలెండర్ను ఖాళీగా ఉంచకుండా నింపేశారు. ఇదిగో ఇది ఎయిడ్స్ దినోత్సవం, ఇది తండ్రుల దినోత్సవం, ఇది భార్యల దినోత్సవం కదా, ఇది ప్రకృతి దినోత్సవం. ఎన్ని లేవండి క్యాలెండర్లో? మన జీవితాన్ని గురించి ఏమి నేర్పించరా అండి? మన జీవితాన్ని గురించి ఇది పందుల దినోత్సవం, ఇది పావురాల దినోత్సవం, ఇది ఉద్యోగస్తుల దినోత్సవం, ఇది కార్మికుల దినోత్సవం, ఇది రైతుల దినోత్సవం, ఇది నిరుద్యోగుల దినోత్సవం, ఇది అన్నల దినోత్సవం, ఇది తమ్ముళ్ళ దినోత్సవం. ఖాళీ ఏమైనా ఉందా? రానున్న కాలాలలో ఇంకొకటి పెట్టాలన్న క్యాలెండర్లో తేదీలు ఖాళీ లేవు. ఒరే, నీకు జీవితం ఇవ్వబడిందిరా, ఈ కాలంలో నువ్వు బ్రతకాలిరా, నిన్ను పుట్టించిన ఆయనను గురించి నువ్వు నేర్చుకోవాలిరా. నీ జీవితం ముగిసేక ముందే ఇదిగో ఆయనను తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అని దేవుని వైపు ఈ సమాజాన్ని సూచించే దినం ఏదైనా ఉందా? దేవుడి గురించి అసలు మనిషికి ఆలోచన కలిగితే కదా. తాగనప్పుడు దేవుడు లేడు అనడం, తాగి ఆ దేవుణ్ణే తిట్టడం. ఎక్కడున్నాడని చూసారా? లోకము యొక్క మూల పాఠాలలోనికి వెళ్ళిపోయింది ఈరోజు సమాజం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని పౌలు గారు ఇదిగో మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి లోకము యొక్క మూలపాఠాలు ఏంటి, లోకము యొక్క మర్యాద ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, క్షమించండి, రెండవ అధ్యాయము, మొదటి పత్రిక రెండవ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోక మర్యాద ఏంటో తెలుసా? పాపం. ఆ పాపము ఎన్ని రకాలుగా ఉందో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. తిని తాగాలి, శరీరాశ. తినాలి, తాగాలి, ధరించాలి. పండగలు వచ్చాయంటే ఈ మూడే కదా మనకు నేర్పించేటివి. తిను, త్రాగు, ధరించు. కొత్త బట్టలు వేసుకో, పిండి వంటలు చేసుకో, పీకల దాగా తాగు. శరీరాశ, నేత్రాశ. ఇదిగో సినిమాలు, షికార్లు,
న్యూ ఇయర్ వేడుకలు అక్కడ జరుగుతున్నాయి. ఈ హీరో అక్కడికి వస్తున్నాడు, ఈ హీరోయిన్ ఆ షాప్ ఓపెనింగ్కి వస్తుంది. ఏమంటే వాళ్ళని ఎందుకు చూడాలి? వాళ్ళని ఎందుకు చూడాలండి? వాళ్ళను చూస్తూ వీళ్ళ జీవితాలు నాశనం చేసుకోవాలి. తొక్కిసలాటలు, చావడాలు, పోలీసుల లాఠీ దెబ్బలు, నేత్రాశ. మరలా మా హీరోను నువ్వంటావా, మా హీరోను నువ్వంటావా అని వాళ్ళు బాగానే ఉంటే వీళ్ళు కొట్టుకొని చావటం, నేత్రాశ. ఏమంటే సినిమా ఇండస్ట్రీ అంటున్నారు. ఏమంటే ఇండస్ట్రీ అంటే ఏదో వస్తువులు తయారై సమాజానికి ఉపయోగపడితే ఇండస్ట్రీ. సినిమాలు తీసి సమాజాన్ని పాడు చేస్తూ పేదవాడి దగ్గర ఉంటున్న ఆ 10 రూపాయలు కూడా లాక్కొని కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇదిగో ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఆ డబ్బులన్నీ ఎవరివి? పేదవాడి జేబులో ఉంటున్న 100 రూపాయలు కూడా లాక్కొని ఇదిగో కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రేమన వారలారా, ఏమంటే మనిషి బతకడానికి కావలసినవి కొన్ని, ఏమంటే 100 కోట్లు తీసుకుంటూ ఎకరాలలో ఇల్లు కట్టుకుంటూ, ఏమంటే అభిమాని ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? గుడిసె. వీడు ఆరాధించే హీరో ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ఎకరాలు. మీరు ఆలోచించండి, పిచ్చా ఏమైనా? నేత్రాశ, జీవపు డంభం. నేను గొప్పవాణ్ణి. ఇదిగో పోటీ పెట్టుకుందామా? 2 లీటర్ల థమ్సప్ నేను దించకుండా తాగుతాను, నువ్వు తాగలవా? పోటీలు, బైక్ రేసులు, బెట్టింగ్లు. ఇక స్టార్ట్ అవుద్దేమో మార్చిలో, ఐపీఎల్ స్టార్ట్ అవుద్దేమో. ఐపీఎల్తో పాటు స్టార్ట్ అయ్యేది ఏంటండి? జూదాలు. నేను జీవపు డంబం. నేను ఓడిపోవడానికి వీల్లేదు. ఎన్ని లక్షలైనా మరలా పెడతాను. జీవపు డంబము. ఇదిగో లోక మర్యాద ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చారనుకోండి, భార్య దగ్గరికి వెళ్ళి చిన్నగా చెవులో గునుగుతుంటాడు భర్త. ఏమని? డబ్బులుంటే తీసుకురా. ఎందుకంటే చికెన్ తీసుకొస్తారా? చికెన్తో పాటు ఏం తీసుకురావాలి? వాళ్ళకు మర్యాద చేయొద్దు. ఏ మర్యాద? లోక మర్యాద. పీకల దాకా తాగించటం లోక మర్యాద. ఆలోచించండి. ఏమంటే పంచాయతీ ఏదో జరిగిందండి గ్రామంలో. అంత అయిపోయిన తర్వాత సుఖాంతం అయిపోయింది. పెద్ద మనుషులు లేచి అంటున్నారు, మర్యాద ఏమి లేదారా? మర్యాద. వచ్చేటప్పుడు నమస్కారం పెట్టారు, పోయేటప్పుడు కూడా నమస్కారం పెట్టి పోతున్నారు. మర్యాద ఇచ్చారు కదా నీకు. ఆ మర్యాద కాదు. చేతుల్లోనికి గ్లాసులు పట్టుకుంటే మర్యాద వాళ్ళకి కదా. ఈ లోకపు పాపపు మర్యాదలో కొట్టుకుని పోతూ అసలు నేనెందుకు పుట్టానన్న ప్రశ్న వేసుకోవటం మర్చిపోయాడు. నేనెందుకు బతకాలన్న ఆలోచన కోల్పోయాడు. చావులోనికి వెళ్ళేంత వరకు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని ఒక మూర్ఖుడుగా మారిపోయాడు మనిషి. ఎంత విడ్డూరంగా ఉంది చూసారా. ఇంకా చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన
మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. లోక సంబంధమైన మూలపాఠాలు, నిరర్ధకమైన తత్వజ్ఞానం, నిరర్ధకమైన జ్ఞానం మోసకరమైంది అన్నాడు. ఏంటండి నిరర్ధకమైన జ్ఞానం? ఆలోచించండి. దేవుడిచ్చిన కాలంలో మన పనులు చేసుకోవడానికంట ఇదిగో అన్నీ కలిసి రావాలట, ఏదో చెక్ చేయాలట. ఏమండి మంగళవారం అండి మంచిది కాదండి. నిన్ను ముంచిందా మంగళవారం అయినా? పిల్లి ఎదురొచ్చిందండి, మరి పులి రావాలా? పిల్లి ఎదురొచ్చిందని ఇంట్లోకి వెళ్ళాం, మరి పులి ఎత్తిపోతావా? తుమ్మిండండి, మరి కక్కుకోమంటావా? తుమ్మిండండి. కరోనా కాలంలో దగ్గుడు తుమ్ముడే ఉన్నది మొత్తం, అప్పుడు ఆగలేదు కదా. మోసం అండి. అమ్మో ఎడమ కాళ్ళు ఎప్పుడు పెట్టి లోపలికి వెళ్ళిపోయిందండి, దూకమంటావా? మరి ఎడమకాయలు పెట్టొద్దా? ఏంటో ఏమో మోసకరమైన తత్వజ్ఞానం. ఆలోచించండి. దేవుని వైపు చూడకుండా కాలం వైపు చూపిస్తూ, జంతువుల వైపు చూపిస్తూ, నక్షత్రాల వైపు చూపిస్తూ, ఏమండి దేవుణ్ణి మాత్రం చూపించారు ప్రియమైన వారలారా. ఆలోచించండి ఒక్కసారి. ఏమైంది అంటే ఏదో అయింది, అనారోగ్యం అంటే లేదు, నీకేదో శాతబడి చేశారు. ఈ బడి ఎక్కడిది? ఇదిగో మీ ఇంట్లో దొవితే నిమ్మకాయలు వచ్చాయా? ఈరోజు చూడండి, అమ్మో నిమ్మకాయలు వచ్చాయా, ఏం చేయమంటావు? ఓ పని చేయి, కొబ్బరికాయ తీసుకురా, ఎవరికి చెప్పకు మళ్ళా అని ఆ కొబ్బరికాయ చుట్టూ తిప్పి ఇది ఊర్లో 4 బాటల దగ్గర పెట్టు. మరి లేవండి మా ఊర్లో 3 బాటల దగ్గర పెట్టు. ఏమైంది ఇప్పుడు పెడితే? ఇదే చూసారా, మోసకరమైన తత్వజ్ఞానము. దుష్టుణ్ణి వదిలేసి వాడి వల్ల జరుగుతున్న అనర్థాలను పట్టించుకోకుండా కాలం వైపు, జంతువుల వైపు, ఇదిగో మనుషులు ఏదో చేశారు అని, నక్షత్రాలని, సమయాలని ఎన్ని ఈరోజు సమాజంలోనికి పెంట తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టారు ప్రియమైన వారలారా. దేవుణ్ణి పెట్టారా? మీరు ఆలోచించండి. ఆ దేవుణ్ణి ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటామేమో అని, ఏమండి ఎంతమంది దేవుళ్ళను మన కళ్ళ ముందు పెట్టారో తెలుసా? మొన్నటిదాకా ఎలక్షన్లు జరిగాయి, ఏమన్నారు? ఓటరు దేవుళ్ళు. అబ్బో, ఇప్పుడు దేవుళ్ళ చూస్తున్నాడు ఎవడన్నా? నీతో నాకు పనేంట్రా అన్నాడు చూస్తున్నారు కదా. వినియోగదారులు అని ఒకప్పుడు అనేవాళ్ళండి, ఇప్పుడు వినియోగించుకునే దేవుళ్ళు, కొనేవాడు కూడా దేవుడే. మరి అసలు దేవుడు ఆయన ఎక్కడున్నాడండి? అసలు ఆయన నీ గురించి, నా గురించి ఏమనుకుంటున్నాడు? ఆయన ఎంత గొప్పవాడు! కాలాన్ని తిప్పుతూ, కాల చక్రాన్ని తిప్పుతున్న ఆయన ఎంత గొప్పవాడు! మీ చేతికున్న గడియారాన్ని తీసి వెనకాలుంటున్న
ఆ డోర్ను ఓపెన్ చేస్తే ఆ ముళ్ళులను చూసి అమ్మో అనుకుంటాం. కానీ ఇదిగో భూమిని, సూర్యుని, చంద్రుణ్ణి తిప్పుతున్న ఆయన ఎంత గొప్పవాడు. ఆయన గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? నిన్నెందుకు భూమి మీదకి తీసుకుని వచ్చాడు, చిత్తం ఏంటో నువ్వు గ్రహించావా? రే నువ్వేమవుతావురా? నేను డాక్టర్ను, నేను ఇంజనీర్ను, నేను కలెక్టర్ను. లోకము యొక్క మూల పాఠాలు. నువ్వు డాక్టర్ అవ్వటానికి భూమి మీదకి రాలేదు. ఏమండి, దేవుని చిత్తాన్ని నేను తెలుసుకున్న తర్వాత బతకడానికి డాక్టర్ని అవుతాను. అది లక్ష్యంగా ఉండవలసిన అవసరం లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకొని నేను ఆయన కొరకు బతుకుతాను, ఇది లక్ష్యంగా మన పిల్లలకో ఎవరితోనో మాట్లాడుతున్నారు ఎవరైనా? మీరు ఆలోచించండి. ఒకరింటికి వెళితే పిల్లల్ని పిలుస్తున్నాడు. డాక్టరు ఇలా రారా అంటున్నాడు, పేరు లేదా? ఇంజనీరు ఇలా రారా అంటున్నాడు పిల్లలను. ఎందుకంటే డాక్టరు డాక్టరు డాక్టర్ అనే పిలుస్తానంటే నా కొడుకును. ఎందుకు? వాడు డాక్టర్ అవ్వాలి అన్న మైండ్లో వాడికి ఏమవ్వాలి? ఫిక్స్ అవ్వాలి. కాకపోతే ఉరికి ఫిక్స్ అవుతాడు వాడు. మా నాన్న డాక్టర్ అని పిలిచాడు, ఇప్పుడు నేను కాలేదు, నా పరువు పోయింది, నా బతికెందుకని చివరికి ఊరితాడుకు వేలాడతాడు. సంతోషం ఇది? అండ్ కొంతమంది పిల్లలు చూడండి, హాఫ్ మార్కు తక్కువ వస్తే బోర్రి ఎడుతున్నాడు. ఫెయిల్ అయినందుకు కాదు, ఫస్ట్ ర్యాంక్కి ఎన్ని తక్కువ చేయట, హాఫ్ మార్కు తక్కువ వచ్చిందట, ఓ తెగాడటం. తల్లిదండ్రులు దాన్ని చూసి సంబరపడటం. హాఫ్ మార్కు తక్కువ వచ్చినందుకు కొడుకు అసలు 2 రోజులు భోజనం చేయలేదండి. మరి దేవుని కోసం బతకనందుకు నువ్వెన్ని రోజులు మానేశావు? అదే లేదు. వాళ్ళకి అవే నూరిపోస్తున్నావు. నువ్వు డాక్టరువు, నువ్వు ఇంజనీరువు, నువ్వు ఐటీ, ఇదిగో నువ్వు సాఫ్ట్వేరు, నువ్వు అమెరికాకి వెళ్ళాలి, నువ్వు కెనడాకి వెళ్ళాలి, మేము ముసలితనంలో మేము ఇక్కడే ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావద్దు, మేము అక్కడికి రావద్దు. ఇలా మన కుటుంబం అంతా ఏమైపోవాలి? దేశానికి ఒకడు పోవాలి అంతే. ఒకని సావులకు ఒకడు కూడా రావద్దు. ఇదేనా లోక మర్యాద? ఎవడో కొడుకును ఇక్కడికి పంపించాడనేసరికి ఆ మర్యాదను మనం కూడా, ఓహో నేను కూడా పంపాలి, నేను కూడా పంపాలి, నేను కూడా పంపాలి, నేను కూడా పంపాలి. ఆలోచించండి. ఏమంటే ఈ మాయలో దేవుడు ఏమైనా మనిషికి ఆలోచనలోనికైనా వస్తున్నాడా? ఈ నేలను కలిగించిన ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడు? కనులెత్తి చూడు, ఆ ఆకాశాన్ని కలిగించిన మహనీయుడు నన్నెందుకు ఈ భూమి మీదికి తీసుకుని వచ్చాడు? ఊపిరిని నా ముక్కు కందిస్తున్న ఆయన అసలు నన్నెందుకు ఇంతకాలం అని ఈ భూమి మీదికి పంపించాడు అని ఏమైనా ఆలోచిస్తున్నారా? పంటలను పండించి మన కడుపు నింపుతున్న దేవుడు ఆయన కొరకు మనం ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన ఆయనకు ఉందా? ఏమైనా ఆలోచిస్తున్నారా? తినడానికో, తిరగడానికో, పాపము చేయడానికో, ఆ పాపములోనే చావడానికి మనం పుట్టలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. పౌలు గారు అంటున్నాడు, వద్దు వద్దు, ఈ లోకపు మర్యాదలో, ఈ మోసకరమైన తత్వపు జ్ఞానములో, ఇదిగో ఈ మూల పాఠాలలో మీరు కొట్టుకొని పోతున్నారు గనుక దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నారు అని ఆయన హెచ్చరిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. హెచ్చరిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించి రాత్రి అడగగలవా? నాయనా, నిజమే, నా పట్ల నీకున్న ఇష్టం ఏంటి నాయనా? నాకు చెప్పు, నాకు చెప్పు, నాకు చెప్పు, నాకు చెప్పు.
నువ్వు అడగగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, నీ జీవితానికి సంబంధించిన పాఠాలనే ఈ పరిశుద్ధ గ్రంథపు రూపంలో అక్షరాలుగా పెట్టాడు ప్రేమన దేవుని పిల్లలారా. నీ కళ్ళ ముందు పెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే ఏమండి, పనిలేని వస్తువు ఈ ప్రపంచంలో కలిగించబడలేదు. అలాగే దేవుని చిత్తము లేని మనిషి కూడా ఈ భూమి మీదకి రాలేదు. ఏమండి, 1000 కోట్ల మంది ఆదాము నుంచి వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన చిత్తం ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా. మహనీయుడైన యేసుక్రీస్తు దానిని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. తన జీవితాన్ని గురించి మనకు నేర్పిస్తూ నీ జీవితాన్ని, నా జీవితాన్ని గురించి ఆలోచింపజేస్తున్నాడు. దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఎక్కడ? నా తల్లి గర్భములో, మరియమ్మ గారి గర్భములో 9 నెలలు నేనున్నప్పుడు ఆత్మనైన నాకు ఒక శరీరమును నువ్వు అమర్చితివి. ఎందుకు అమర్చాడో చెప్తున్నాడు చూడండి. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నాకు అర్థమైంది, గ్రంథపు చుట్టలో నీ చిత్తాన్ని నెరవేర్చుటకు, నువ్వు రాసుకున్న చిత్తాన్ని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అందుకే ఈ ఆకారాన్ని ఇచ్చావు, అందుకే నాకొక జీవితాన్ని ఇచ్చావు అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమి రాసుకున్నాడండి యేసుక్రీస్తుని గురించి? యేసుక్రీస్తుని గురించి ఆ వ్రాయబడినది యేసుక్రీస్తుకు ఎలా తెలిసింది, అసలు ఏమి రాసుకున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమన వారలారా, లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలను దయచేసి చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. ఈ వాక్యం చదవబడేగానే చూడండి 20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూచుచుండగా ఆయన, నేడు మీ వేరింది, అది నా గురించే వ్రాయబడింది, ఇదిగో అది నెరవేరింది. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం అంటే లేఖనాలని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తుకు అర్థమవుతుంది, ఈ లేఖనము నాకు రాయబడింది. రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేడు మీ వినికిడిలో నెరవేరింది, ఎందుకంటే అది నా గురించే వ్రాయబడింది అంటున్నాడు. ఇంకా ఏం రాయబడిందో దయచేసి మీరు చూడండి. 9వ వచనం.
ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. నీ చిత్తము నెరవేర్చుటకు ఏంటి ఆయన చిత్తము? ఏంటి ఆయన చిత్తము? కింద చెప్తున్నాడు చూడండి, 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ చిత్తమును బట్టి. ఏ చిత్తము? యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పింపబడుట. ఎక్కడ అర్పింపబడాలి? సిలువలో. సిలువలో. క్రింది వచనాలలో అదే రాయబడింది చూడండి, 11. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఆ చిత్తము బలి అర్పించటం. ఆ చిత్తము బలి అర్పించటం. ఎందుకు బలి అర్పించాలి? మనలను పరిశుద్ధపరచబడటానికి. కింది మాటలోనే ఉంది చూడండి, కింది మాటలోనే 14 వచ్చిన. ఆ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. గ్రంథపు చుట్టలో తండ్రి యేసు క్రీస్తుని గురించి వ్రాసుకున్నది ఏంటో తెలుసా? లేఖనాలను నెరవేర్చాలి. ఆ లేఖనాలలో ఏముందో తెలుసా? సువార్త ప్రకటించాలి. ఎందుకు? నశించిన దానిని వెదికి రక్షించాలి. ఆ రక్షణ కార్యక్రమములో భాగంగా యేసుక్రీస్తు సిలువలో మరణించాలి. తన పవిత్రమైన రక్తాన్ని చిందించాలి. ఆ రక్తము చిందించటం ద్వారా ఒక్కసారే బలి అర్పించి మనందరికీ రక్షణకు కారకుడు కావాలి. మనందరి రక్షణకు ఆయన కారకుడు కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి చూడండి, 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆయన శ్రమల గురించి పై వచనంలో మాట్లాడుతూ, ఆ శ్రమలు ఎందుకో తెలుసా? ఆ సిలువ శ్రమలు నిత్య రక్షణకు కారకుడాయను. అంటే గ్రంథపు చుట్టలో యేసు క్రీస్తుని గురించి వ్రాయబడినది. ప్రేమన దేవుని పిల్లలారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. జక్కయ్యతో మాట్లాడుతూ, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది నా తండ్రి రాశాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను కనికరమునే కాని బలిని కోరను అను వాక్య భాగం మీరు చదవలేదా? ఇదిగో ఆ కనికరాన్ని చూపించడానికే, నెరవేర్చడానికే నేను వచ్చాను. అంటే ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తును గురించి అడుగడుగున వ్రాయబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని చూసి గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను బ్రతకాలని మనలాంటి శరీరాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు ఆయన చిత్తాన్ని గ్రహించి తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, మన దగ్గర గ్రంథపు చుట్టుంటే మనం కూడా తెలిసేది కదా అనుకుండొచ్చు.
లేదు అని మీరు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు దగ్గర యెషయా గ్రంథం ఉంది, ధర్మశాస్త్రపు గ్రంథాలు ఉన్నాయి. నీ దగ్గర నా దగ్గర 66 గ్రంథాలు ఉన్నాయి ప్రేమన వారిలారా. 66 పుస్తకాలు ఉన్నవి నీ దగ్గరే నా దగ్గరే. మరి నీ గురించి నా గురించి వ్రాయబడినవి అందులో నీకు కనపడుతున్నాయా? చదివితే కదా, ధ్యానిస్తే కదా. తండ్రి నా గురించి నీ చిత్తం ఏంటని మనం చదివితే కదా. చూసారా, రాయబడి ఉందండి. నువ్వేం మాట్లాడాలో ఉంది, ఏం మాట్లాడకూడదో ఉంది, ఏం చూడాలో ఉంది, ఏం చూడకూడదో ఉంది, ఎక్కడ కూర్చోవాలో ఉంది, ఎక్కడి నుంచి పారిపోవాలని ఉంది, ఏం చెయ్యాలని ఉంది, ఏం మానేయాలని ఉంది, నీ కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలి, దేవుని కొరకు ఏ కార్యక్రమాలు చేయాలి, అన్నీ నీ జీవితం అంతా ఎలా ఉండాలో దేవుడు గ్రంథము చుట్టలోనే, అనగా ఈ పరిశుద్ధ గ్రంథములోనే రాసి నీ కళ్ళ ముందుకు నా కళ్ళ ముందుకు తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు గ్రహించి ఆయన చిత్తాన్ని నెరవేర్చి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా తండ్రి చిత్తం చేయండి. నా తండ్రి మీకు కూడా ఒక చిత్తాన్ని ఇచ్చాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చి నేను ఇక్కడికి వచ్చాను. మీరు కూడా ఆ చిత్తాన్ని నెరవేర్చండి. కానీ ఇప్పటికీ దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో మనకి తెలియట్లేదు. ఇక మన చేత ఏం చేయించుకోవాలనుకున్నాడో ఎప్పుడు తెలుస్తుంది? కాలం విలువ తెలియట్లేదు. కాలం విలువ తెలిసినవాడు తిని తాగడు ప్రేమన వారలారా. జీవిత విలువ తెలియట్లేదు. ఇదిగో ఈ జీవితపు విలువ తెలిసినవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆరాటపడుతుంటాడు ప్రేమన వారలారా. ఆరాటపడుతుంటారు. నిజంగా డిసెంబర్ 25 ఈ జనవరి ఈ తేదీలు సభలు పెడుతున్నప్పుడు చాలా సంతోషం అవుతుంటుంది. ఎందుకో తెలుసా? లోక మర్యాదకు దూరమై దేవుని కొరకు కష్టపడుతున్నారు. లోక మర్యాద లేదు. ఇదిగో డిసెంబర్ మాసంలో, ఈ జనవరి మాసంలో లోకమంతా లోక మర్యాదలో ఉంటే, అమ్మో సభలు చెయ్యాలి అని దేవుని పనులలో మనం ఉంటున్నామంటే నిజంగా ఎంత దీవెనకరమైన విషయాలు ప్రేమన వారలారా. ఇది దయచేసి మీరు ఆలోచించండి. ఏమంటే నిన్ననే పండుగ కదా, ఏం వద్దామని మీరు అనుకోలేదు అంటే దేవుని పట్ల మీకున్న ఇష్టాన్ని నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఎందుకంటే లోక మర్యాద లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మనలాంటి శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఆయన గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాసినది తెలుసుకొని ఆ ప్రకారమే బ్రతికాడు. మన కళ్ళ ముందు కూడా గ్రంథములు ఉన్నవి ప్రియమైన వారలారా. 66 పుస్తకాలు నీ గురించి రాయబడినవి, నా గురించి రాయబడినవి. ఒక్కసారి అందులోనికి వెళితే మన చిత్తం ఏంటో, దేవుని చిత్తం ఏంటో మన పట్ల తెలుస్తుంది. అందుకే లోక మర్యాద చొప్పున నా ఇష్టం అనకూడదు. అది లోక మర్యాద. నువ్వు నేను మాట్లాడవలసిన మాట దేవుని చిత్తము. అదే చెప్తున్నాడు. ఏమని? ప్రభు చిత్తమైతే బ్రతికుండి ఇది అది చేస్తామని చెప్పుకోండి. లోక మర్యాద చొప్పున ఒకానొక పట్టణమునకు పోయి 1 సంవత్సరం ఉండి లాభము సంపాదించుకొనుమని చెప్పుకొని వారలారా, అది లోక మర్యాద. మరి దేవునిలో ఉన్న మనం లోక మర్యాదను అనుసరించొద్దు. ప్రభు చిత్తమైతే బ్రతికుండి
ఇది చేద్దాం, అది చేద్దాం, ఆయన చిత్తం, ఆయన చిత్తం, ఆయన చిత్తం, ఆయన చిత్తాన్ని చెయ్యాలి అన్న ఆలోచనలతో మన జీవితాలను ఆయన కొరకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుకు ఒక్కడికే కాదు, భూమి మీద పుడుతున్న ఆదాము మొదలుకొని ఈరోజు పుట్టిన పసిపిల్లల వరకు ఒక ఇష్టాన్ని, ఒక చిత్తాన్ని దేవుడు కలిగి ఉంటేనే పుట్టారు, లేకపోతే పుట్టరు. ప్రేమన దేవుని పిల్లలారా, అలాగైతే ఇదిగో తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ నిన్ను నన్ను ఆయన భరించి సహిస్తున్నది ఎందుకు? ఏదో ఒకరోజు నా ఇష్టాన్ని, నా చిత్తాన్ని తెలుసుకుంటావనే ఉద్దేశంతోనే 2024 నుంచి 25లోనికి తీసుకొని వచ్చాడు. అలానే అందరికి వచ్చింది కదండి, 25 అనకండి, 24లోనే చనిపోయిన వారు, మీకు తెలిసిన వారు, నాకు తెలిసిన వారు బోళ్ళంతమంది ఉన్నారు. ఏమంటే నాకు తెలిసి ఈ 24లో ఎవరు చావలేదండి. అందరికి 25 వచ్చిందన్న వాళ్ళు చేతెత్తండి చూద్దాం. ఉన్నారా? మరి వారికి ఎందుకు రాలేదు? నీకు నాకు ఎందుకు ఇచ్చాడు? చివరికి నిన్న చనిపోయిన వారు ఉన్నారు, మొన్న చనిపోయిన వారు ఉన్నారు, డిసెంబర్ 25 రోజున చనిపోయిన వారు ఉన్నారు. మరి నీవు నేను ఎందుకు 25లోనికి వచ్చావు? నా పిల్లలు నా ఇష్టాన్ని, నా చిత్తాన్ని తెలుసుకుంటారు అని ఆయన అవకాశం ఇస్తున్నట్లుగా మీకు అనిపించటం లేదా? దయచేసి ఆలోచించండి. ఈ రాత్రి యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకోగానే దేవుని చిత్తం ఉంది అని ఎలా గ్రహిస్తున్నాడో, శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరూ నాకు దేవుని చిత్తము ఉంది అని గ్రహించి ఆయన ఉద్దేశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. మనందరి పట్ల ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా దేవుని ఆ బలమైన చిత్తం ఏమై ఉండొచ్చు? ప్రేమన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనసులో పెట్టుకోండి. రేపటి దినము మన పట్ల దేవునికున్న చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం లేఖనాల ద్వారా. ఏమండి, వింటర్ సీజన్ కదా, చలి విపరీతంగా ఉంది. కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాలి అన్న ఆలోచన కార్యనిర్వాహకులకు లేదు, మాకు కూడా లేదు. ఎందుకంటే కాస్త మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపల అవయవాలు కదులుతుంటాయి గనక హీట్ జనరేట్ అవుతుంది. అలా కూర్చొని ఉన్నారనుకోండి, నెమ్మదిగా ఆ చలికి ఇబ్బంది పడతాం. రేపటి దినం 10 గంటలకు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరందరూ సహకరించండి, కార్యనిర్వాహకులు కూడా సహకరించండి. చాలాసార్లు ఏమవుతుందంటే, ఎందుకు ఆలస్యం అవుతుందంటే, కార్యనిర్వాహకులు అన్న ఆలస్యంగా ప్రజలు వస్తున్నారు అంటే ఇంకేం చేయలేం కదా. మీరు ఆలస్యంగా రాకపోతే రేపు 6 గంటలకే చీకటి పడుతుంది కనుక 6-6:30కు చక్కగా ప్రారంభించుకొని 10 గంటలకల్లా ముగించుకొని సెలవు తీసుకుందాం. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, మళ్ళీ తెల్లవారు లేస్తే ఎన్నో పనులు ఉంటాయి కనుక దయచేసి మీరందరూ సహకరించగలిగితే రేపు 10 గంటలకల్లా సభ ముగించుకుందాం. దేవునికి మన పట్ల ఉన్న చిత్తాన్ని గ్రహించడానికి రేపటి దినం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. లోక మర్యాదకు దూరంగా నాయన నీ పిల్లలు గ్రంథము ముందు నాయన ప్రణమిల్లుతూ కూర్చున్నారు. నీ కుమారుడైన యేసుక్రీస్తు చిత్తాన్ని గ్రహించగలిగే స్థితినిచ్చారు ఈరోజు. రేపటి దినము నాయన నీ చిత్తాన్ని మా పట్ల గ్రహించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. విలువైన నీ మాటలతో నాయన ఈ సభలో అనేకులకు రక్షణార్థముగా నాయన పరిణమించున్నట్లుగా, అనేకులు నాయన నీ కొరకి బలపడి స్థిరపరుచున్నట్లుగా నాయన నీ పిల్లల కష్టానికి ఫలాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన నీ పిల్లల్ని క్షేమంగా తీసుకొని వెళ్ళండి. ఈ చలిలో కష్టపడి ఏర్పాట్లు చేసిన యవన కాలంలో ఉంటున్న నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. నిండైన దీవెనలను అనుగ్రహించండి. ఈ ప్రాంతంలో ఉంటున్న సంఘాలను, సంఘ కాపరులను దీవించండి. బలమైన నీ సేవ జరుగునట్లుగా నాయన నీ పిల్లలను వాడుకొని మనం మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని దీవించండి. మమ్మల్ని నిందిస్తున్న వారిని చల్లగా, వారిని వారి కుటుంబాలని కాచి కాపాడండి. చిన్న జీవితాలలో నాయన ప్రేమానురాగాలను కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన నీ పాదముల దగ్గర నాయన సేవ చేసుకొనగలిగే భాగ్యాన్ని నీ పిల్లలమైన మా అందరికి అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.